హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పూజా వ్లాగ్స్. ఇవాళ ఇంకొక వ్లాగ్ వచ్చేసరికి ఏంటి అంటే ఏప్రిల్ 6వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా పూజా విధానం అయితే నేను మీకు చూపించబోతున్నాను. ఏప్రిల్ 5వ తారీఖు శనివారము మీ ఇల్లు, దేవుడి ఫటాలు అలాగా శుభ్రం పరుచుకొని ఉండాలి. శుభ్రం చేసుకున్న తర్వాత నీసు ఇంట్లోకి తెచ్చుకోకుండా ఉండి ఆ రోజు శుభ్రం చేసుకున్నా మంచిది. లేదు మాకు కుదరదు అనుకున్న వాళ్ళు ఆదివారం ఉదయంనే లేచి శుభ్రం చేసుకుంటే ఇంకా మంచిది. శుభ్రం చేసేసుకున్న తర్వాత శ్రీరాముడిది పట్టాభిషేకంది ఫోటో కానీ శ్రీరాముడి ఫోటో కానీ ఉంటుంది. ఒకవేళ శ్రీరాముడి ఫోటో లేదు అనుకుంటే ఇంట్లో చాలా మంది ఇళ్లలో వెంకటేశ్వర స్వామిది ఖచ్చితంగా ఫోటో అయితే ఉంటుందండి. ఆయన్ని మనము శ్రీరాముడిగా కొలిచి ఫోటో పెట్టుకోవచ్చు. ఏమీ ఇబ్బంది అయితే అనిపించదు. మనము శ్రీరాముడిగా కొలుచుకొని ఆ ఫోటో అనేది మనం పెట్టుకుంటాం అన్నమాట. సో అప్పుడు ఏ ప్రాబ్లం అనేది రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రసాదాలు వచ్చేసరికి చలిమిడి, వడపప్పు, పానకము ఇవైతే మెయిన్. పులిహోర, చలిమిడి, వడపప్పు, పానకం అనేది చాలా మెయిన్ అండి. ఇవి లేనిదే మనకి శ్రీరాముడిది పూజ అనేది కంప్లీట్గా అవ్వదన్నమాట. సో ప్రసాదాలు అయిపోయిన తర్వాత మనము ఏదైనా సరే శనివారం పూజలు ఆచరిస్తారు కదా, అలా అయినా సరే పీట వేసుకొని రాముల వారిది పెట్టుకోవచ్చు. లేదా పూజ మందిరంలో చేసుకోవచ్చు అన్నా సరే ప్రత్యేకించి ఒక పువ్వు అలా పెట్టి అయినా చేసుకోవచ్చు అనమాట. ఇబ్బంది అయితే ఏముండదు. నేను అట్లా పెట్టేసి చేశాను. పక్కన వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టాను. అప్పుడు ఏంటి అంటే మనం ఇంకా పైన పూజా విధానం ఉండిద్ది కాబట్టి చక్కగా చేసేసుకోవచ్చు, మళ్ళీ పీట వేసుకోకుండా. కొంతమందికి పీట వేసుకొని చేసుకునే అలవాటు ఉండిద్ది, కొంతమందికి ఉండదు. కాబట్టి ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. ఎలాంటి నెగిటివ్ అనేది కూడా ఏమీ ఉండదు అనమాట. విష్ణుమూర్తిలో 7వ అవతారం మన వెంకటేశ్వర స్వామిది, శ్రీరాముడిది కాబట్టి మనము శంకు చక్రాలు పెట్టుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. పిండి దీపాలు వెలిగించుకోవచ్చు. మన శక్తి కొలది ఏదైనా చేసుకోవచ్చు అండి. స్వామి ఏమనరనమాట. ఏదైనా సరే మనం చేసే విధిలో ఉండిద్ది. మనము ఇది శనివారం వ్రతం చదువుకునేటప్పుడు ఉండిద్ది కదా, భక్తితో పెట్టిన బంగారు అది ఏమంటారు, అహంతో పెట్టిన బంగారు పూలు, భక్తితో పెట్టిన మట్టి పూలు స్వామివారికి ఏది చేరుతుంది అంటే మట్టి పూలే చేరుతాయి అన్నమాట. అంతేగాని మనము ఏం పెట్టాము, ఎలా పెట్టాము అనేది కాదండి. ఎంత బాగా చేసుకున్నాము, ఎంత మనశుద్ధితో చేసుకున్నాము, ఎంత దేహశుద్ధితో చేసుకున్నాము, ఎంత ప్రశాంతంగా ఉన్నాము అనేదే దేవుడికి ఇంపార్టెంట్. మనము అలా చేసుకోవాలి. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 12ంటికి అట్లాగా రాముల వారి కళ్యాణం చేస్తూ ఉంటారు. దగ్గరలో ఉన్న టెంపుల్స్లో కానీ ఇట్లా మందిరాలు వేసి కానీ చేస్తారనమాట. అక్కడైనా సరే మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు, తప్పేం లేదు. అక్కడ వెళ్ళి అయినా పాటించవచ్చు, లేదా ఇంట్లో చేసుకొని అయినా సరే అక్కడికి వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇంట్లో చేసుకొని అక్కడికి వెళ్ళే టైం అయితే 12 అనమాట. లేదు అక్కడ మంత్రాలు మాకు వినిపిస్తాయి, మేము ఇంట్లో చేసుకుంటాము అన్నా సరే 12 అలా చేసుకోండి, ఏమీ పర్లేదు. ఎందుకంటే రాముల వారిది అప్పుడే కదా పెళ్ళి, వివాహము, కళ్యాణం జరిగేది. సో దట్ మనం అప్పుడు చేసుకోవచ్చు, ఇబ్బంది అనేది ఏమీ ఉండదన్నమాట. ఇంకోటి ఏంటంటే ప్రసాదాలు అయితే మెయిన్ అండి. నేను మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. చలిమిడి, వడపప్పు, పానకము, ఇంకేమైనా స్వీట్స్ అవి మీకు నచ్చినవి మీరు పెట్టుకోవచ్చు. నాకు నచ్చినవి నేను పెట్టుకున్నాను. ఈ 3 అయితే మెయిన్ అనమాట. ఖచ్చితంగా పెట్టుకోవాల్సినవి అయితే ఇవి. చిన్నగా ఎక్కువ పెద్దగా చేయకుండా చిన్నగా స్వామివారికి సరిపోయేలాగా మీ ఇంట్లో నలుగురికి కొంచెం వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుంది. పూజ చేసుకున్న తర్వాత నలుగురికి ప్రసాదం పంచేసి మీరు కళ్యాణానికి గుడికి వెళ్ళొచ్చు, ఉపవాసం ఉండొచ్చు, ఈవినింగ్ తినొచ్చు. అలా చాలా అయితే చేసుకోవచ్చు. మనకి ఏదైనా సరే మనం చేసుకునే దాంట్లో ఉంటుంది. శ్రీరామనవమి అందరూ బాగా చేసుకోండి. మన ఛానల్ తరపున అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.